అందరికీ నమస్కారం. మనము గార్డెనింగ్ చేయాలనుకుంటే మనకు ఈ 6 సోర్సెస్ వనరులను మనము యూజ్‌ఫుల్ చేసుకోవాలి సరైన పద్ధతిలో. అవి ఏంటి అన్నది చెప్తాను. అలాగే కొత్త వాళ్ళు కూడా ఈజీగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. మరి ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళైతే ఈ వీడియో చూస్తే చాలా వరకు యూజ్‌ఫుల్ అవుతుంది. వీడియోలో మంచి మెసేజ్ ఉంటుంది. స్కిప్ చేయకండి. వీడియోనైతే పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మొదటిది ఏంటంటే 1 సాయిల్ మట్టి, అలాగే 2 సన్‌లైట్ వెలుతురు సూర్యుని కాంతి, 3 వచ్చి నీరు వాటర్ అన్నమాట, 4 వచ్చి ఫెర్టిలైజర్ ఎరువులు, 5వది పెస్ట్ కంట్రోల్ ఇంకా పురుగులను కంట్రోల్ చేసుకోవటం, 6వది మనకు గార్డెనింగ్ వర్క్ అన్నమాట. అయితే ముందుగా మనము సాయిల్ని తీసుకుందాం. సాయిల్ మొక్క పెరగటానికి ఇది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ అన్నమాట. దీన్ని తీసుకోవచ్చు. అలాగే ఇందులో మనకు pH స్థాయి సరైన పద్ధతిలో సరైన లెవెల్లో ఉండాలి. మనము ఇందులో సాయిల్ సాధారణమైన మట్టి, అలాగే పశువుల ఎరువు, ఇసుక, సమపాలలో కలుపుకొని అప్పుడు మొక్క సరిగ్గా నాటుకుంటే మొక్క పెరుగుతుంది. అలాగే వాటర్ విషయానికి వచ్చినప్పుడు ఎక్కువ పోసిన చిక్కులే, తక్కువ పోసిన చిక్కులే. సరైన పద్ధతిలో సరైన పాలలో వాటర్ అన్నది మొక్కలకు వేస్తూ ఉండాలి. అది ఎక్కువగా నీళ్లు ఎప్పుడూ వేయకూడదు. కొంచెంగా వేస్తూ జారే విధంగా ఉండకూడదు. ఎప్పుడు మొక్కలు పట్టుకుని అలా జారటం వల్ల మొక్కల్లో మట్టిలో ఉండే సారం అంతా కిందకు పోతుంది. ఇంకా సన్లైట్ ప్రతి మొక్కకు ఇది చాలా ముఖ్యమైనది అవసరం. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరగటానికి, కిరణజన్య సంయోగ క్రియ జరగటానికి ఇది చాలా ముఖ్యం. మొక్కలో అది చాలా ఇంపార్టెంట్. ఆకులు ఇలా ఆహారం తయారు చేసుకోవటానికి ఇలా సన్లైట్ని యూజ్ చేసుకుంటాయి అన్నమాట. సన్లైట్ లేకపోతే మొక్క అనేది పెరగదు. కాబట్టి సన్లైట్ కూడా మనకు చాలా అవసరం. అయితే కొన్ని మొక్కలకు ఎక్కువగా సన్లైట్ అవసరమైతే కొన్ని మొక్కలకు కొన్ని గంటలు మాత్రం సరిపోతాయి. ఇంకా మనం పెస్ట్ అనేది ఏ మొక్కలకైనా ఎప్పుడో ఒకసారి అటాక్ చేస్తుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇంట్లో ఉండే సాధనాలతోనూ ఏదో ఒకటి దానిని, లేదంటే నీమ్ ఆయిల్ అటువంటి వాటితోనూ మనము చీడపీడల్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనము మట్టి కలిపేసినాం, మొక్కను వృచేసినాం, నీరు పోసేస్తున్నాం, ఎరువులు వేసేస్తున్నాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఇంకొక పని ఉంది. ప్రతి గార్డెనింగ్ చేసుకోవాలి, తోట పనిని చేసుకోవాలి. ఇంకా ఏమీ అవసరం లేదు కదా అని అనుకోకూడదు. పొరపాటు మట్టిని గుల్లపరచటము, పాత మట్టిని మార్చటం, కొత్త మట్టి వేయడం, ఎండిన ఆకులు కొమ్మలు రిమూవ్ చేయటం, కత్తిరించడం, సరైన పద్ధతిలో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వాటరింగ్ చేస్తాము. అలాగా ప్రతిదీ సరైన పద్ధతిలో చేసుకోవాలి. సరైన పద్ధతిలో మట్టిని సరైన టైంలో పాత మట్టి తీసి కొత్త మట్టి వేయటం, అలాగే సరైన మోతాదులో ఎరువులు ఇవ్వటం, సరైన మోతాదులో మనకు పశువుల ఎరువు ఇటువంటివన్నీ ఇవ్వటం, వర్మీ కంపోస్ట్ ఇటువంటివన్నీ, నీమ్ కేక్ ఇటువంటివన్నీ ఇస్తూ ఉండాలి మొక్కలకు ఇస్తూ ఉంటే మనకు మొక్కలు అన్నవి చక్కగా ఏపుగా పెరిగి మనకు పూలు మంచిగా పూస్తూ మనకు గార్డెనింగ్ అనేది ఒక అద్భుతంగా ఒక పార్కుల్లో ఎలా ఉంటాయి అలా ఉంటాయండి మొక్కలు పెంచడం. అయితే ఈ పద్ధతులు ఇవి కానీ ఫాలో అయ్యారంటే మొక్కలను ఈజీగా పెంచుకోవచ్చు. చాలా చక్కగా మొక్కలు పెరుగుతాయి.